హాయ్ అండి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా మిల్ మేకర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బ్యాచిలర్స్ అయినా ఎంతో ఈజీగా చేసేస్తారండి. అన్నం, చపాతీ, పులావ్లో దేంట్లో అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ప్రిపేర్ చేద్దాం. మందపాటి గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసి నీళ్లు మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఒక కప్ మిల్ మేకర్ని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిల్ మేకర్స్ని బాగా ఉడకనివ్వాలండి. మిల్ మేకర్స్ ఉడికిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకొని కూల్ వాటర్ వేసి నీళ్లు లేకుండా శుభ్రంగా పిండి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 4 ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ జీడిపప్పు, లవంగం, యాలుక్కాయ, దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ గసగసాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న టొమాటో, 2 టీ స్పూన్ పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్టు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కారం వేసి బాగా కలుపుకొని అడుగు అంటకుండా 1/2 కప్ వాటర్ వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. నూనె పైకి తేలాక ఉడకపెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసి బాగా కలుపుకొని కొంచెం కస్తూరి మేతి, పుదీనా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఒకసారి కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వణికిస్తున్న ఈ చలికి వేడి పుట్టించే అందంగా వండర్ఫుల్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మరో వీడియోలో కలుద్దాం.